భోగినాడు తలంటుకున్నాక సహజంగా ప్రతివాడికి చలి వస్తుంది కాబట్టి దానికోసం మంట వేసుకుంటున్నాం. అసలు పురాణ గాథ ఒకటి ఉన్నది. మహిషాసురుడి వంశంలో పూర్వం రురువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరు రురువు. ఈ రురువు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అది కుదరదు నాయన, పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావాలి, కాబట్టి ఏదో రకంగా చచ్చేందుకోసం నువ్వు వరం కోరుకో. అప్పుడు వాడు బాగా ఆలోచించి ఆవు పేడని నెల్లాళ్ల పాటు ముద్దలు చేసి వాటిని జాగ్రత్తగా ఇంటి ముందు పెట్టి పూజించి ఆ ముద్దలు ఎండిన తర్వాత వాటితోటి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలవేస్తే మాత్రమే నేను చచ్చేటట్టు వరమన్నాడు. ఈ పని ఎవరు చెయ్యరని వాడి ఉద్దేశం. ఆవు పేడ నెల్లాళ్ళు ఇంటి ముందు ఎవడ పెడతాడు, ఎవడు పూజిస్తాడు, ఆ తర్వాత ఆ ముద్దలు ఎవడు ఎండబెడతాడు, ఆ ఎండబెట్టిన మంటలో తను తోస్తేనే చావాలి అంటే ఈ పని ఎవరు